సార్ మిమ్మల్ని కలవడానికి ధర్మాబాయ్ వచ్చారు. ధర్మాబాయ రమ్మను. నమస్తే. నమస్తే. రారా కూర్చో. ఇప్పుడే నీ ఫాలోవర్స్ లిస్ట్ చూస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నావయ్యా. విక్కీ బాయ్ మనుషుల్ని ఎవరిని మిగిల్చలేదు. వాళ్ళ బ్లాక్ మనీని జనంలోకి తీసుకొచ్చావు, వైట్ చేసావు. లేటెస్ట్ రాబిన్ హుడ్లా తయారయ్యావు. తమ్ముడు పోయాడు కదా, ఆ విక్కీ బాయ్ ఖచ్చితంగా వస్తాడు. ఆయన కూడా వేసేయి. ఈ సిటీకి పట్టిన దరిద్రం మొత్తం పోద్ది. సార్, విక్కీ పైన వేసడానికి ఎప్పుడు వస్తాడు, ఎలా ఉంటాడో ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమోనయ్యా, వాడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. నువ్వే ఎలాగోలా తెలుసుకుని వేసేయి. ఎలా ఉండొచ్చు? ఇలా బాధతో ఉన్న ముఖం, ఆవేశంతో ఉన్న కళ్ళు, ఇలా నీ ఎదురుగా మృత్యు రూపంలో ఉంటాడో విక్కీ బాయ్? రేయ్, ఈ ఆఫీస్ నీదనుకుంటున్నావా? నాది. ఈ ఆఫీస్కి వచ్చి నిన్నే పొడిచానంటే నా స్టామినా ఏంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో సమాజానికి వాడికి తెలియాలి. నేను చంపితే అధర్మం, వాడు చంపితే ధర్మమా? నేను చేస్తే సెటిల్మెంట్, వాడు చేస్తే సమాజ్ సేవ. కూడా సార్, ఆ ధర్మాబాయ్ గాడి ఫాలోవర్స్ లిస్ట్ తీ. నందకిషోర్ కూతురు, కలెక్టర్ భార్య ఈ కుర్రాడు. వీళ్ళు ముగ్గురు ధైర్యంగా ఫోటోలు పెట్టి అభినందించారు. వీళ్ళని పట్టుకుంటే ఆ ధర్మాబాయ్ గాడు మనల్ని వెతక్కుంటూ వస్తాడు. వాణ్ణి హైదరాబాద్ నడిపొట్టున నేను చెప్తా. మెసేజ్ పెట్టింది ఆ కుర్రాడే అన్న. రే చంటి, వాళ్ళకేం కావాలి చూడు. సరేనా అన్న. అన్నా, టీ కావాలా కాఫీ కావాలా? ధర్మాభాయ్ కావాలరా? ఆయన గురించి వినడమే గానీ ఎప్పుడూ చూడలేదు. మీరు కూడా అలాగే ఆయన ఫ్యాన్సా అన్నా? మేం విక్కీ భాయ్ ఫ్యాన్స్. బాబు బాబు, మాకేమీ తెలియదయ్యా. నా బిడ్డ నేను చేయకండి అయ్యా. తెలియకుండా నేను ఈ కొడుకు గ్రేట్ అని మెసేజ్ పెట్టాడా? వాడే తెలియనప్పుడు వాడి పేరున్న టీ షర్ట్ ఎందుకురా? ఇసాయ్, నేను తీయనన్నా. ఇది మా ధైర్యం. మా అమ్మ గుండె ఆపరేషన్ కోసం 3 లక్షలు వేసాడన్నా. మా అమ్మ బతికింది. మీ అమ్మను కాపాడాడన్నమాట. నిన్ను చంపుతుంటే వచ్చి కాపాడతాడా? చంపడం కాదన్నా, ట్రై చేస్తేనే వస్తాడు. ట్రై చేస్తేనే వస్తాడంట్రా. ఎలా వస్తాడో చూద్దాం. అన్న ఎవరో ధర్మాబాయ్ అంటనా మీతో మాట్లాడతారంట. ఇవ్వు. ఎక్కడున్నావురా? రేయ్, హిమాలయాలు చూడాలంటే హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాలి గానీ హిమాయత్ నగర్ వెళ్ళకూడదురా. ఈ బాయిని కలవాలంటే చార్మినార్ దగ్గర రావాలి గానీ చాయ్ దుకాణం దగ్గరికి వెళ్ళకూడదురా. భాగ్యలక్ష్మి టెంపుల్ 4th క్లాస్ 5th బిల్డింగ్. డేర్గా నా అడ్రస్ చెప్పా. దిల్లుంటే రారా. రేయ్, నిన్ను చంపడం కోసం ఎక్కడికైనా వస్తా. రారా. రేయ్, హీరో బండి. అన్నా, ధర్మాబాయిని చంపేస్తారా అన్నా? అవును. ఏ అంటే ఇప్పటిదాకా మర్డర్ని సినిమాలోనే చూసానన్నా, ఎప్పుడు లైవ్ లో చూడలేదు. మీతో పాటు నేను వస్తానన్నా. మర్డర్ అంటే ప్రో కబడ్డీ అనుకున్నావురా చూడ్డానికి? బ్లడ్ షెడ్ రా, భయపడతావు. ప్లీజ్ అన్నా. సరే, పద మాతో. ఓకే అన్నా. డేర్ గాని అడ్రస్ కొచ్చా, బయటికి రారా. అన్నా, తలుపులేస్తానంటన్నా. కాళ్ళు పట్టుకుంటాడేమో అన్నా. అన్నా, నువ్వు మాత్రం కాంప్రమైజ్ అవుతానా? రేయ్, మాది కిల్లింగ్ బ్యాచ్. కన్విన్స్ అవ్వడాలు, కాంప్రమైజ్ అవ్వడాలు మాకుండవు. అన్నా, మొత్తం చీకటి అయిపోయిందన్నా. రేయ్, సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేయండి రా, పారిపోతాడేమో పట్టుకుందాం. ఇదేంటన్నా, లైట్ వెలిగింది కానీ ఎవరు లేరు. అన్నా, ఆ గొడ్లెట్ ఇవ్వండి. ఆ లైట్లో నేనే ధర్మాబాయ్ నుంచి ఉంటాను. ఎందుకురా? ఇవ్వని చెప్తాను. ధర్మాబాయ్ వచ్చేంత వరకు సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. నేనే ధర్మాబాయ్ అనుకోండి. ఏంటి, నేనే ధర్మాబాయ్ అనుకోండి. ఎలా నరుకుతారు? వీడు భలే సరదాగా ఉన్నాడు. ఎలా నరుకుతామో చూపించండి రా. అన్నా, మీరు చచ్చిపోయాడన్నా. రే, ఆడుకుందామని చెప్పి అలా చంపేసావేంట్రా? అదేంటన్నా, ప్రతి సినిమాలో ఇదేగా జరిగేది. ఒకడు రే అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆడిని హీరో లటక్మని వేస్తాడు. నేను అదే చేశా కదన్నా. మర్డర్ చూస్తానని వచ్చి చేసేసావేంట్రా? నువ్వురా అన్న ఈసారి అరుస్తూ. నాకెందుకో డౌట్గా ఉందన్నా.
వాడే ధర్మభాయ్లో ఉన్నాడు. గుడ్ బాయ్, కరెక్ట్ గా గెస్ట్ చేసావు. నేనే బాయ్, ధర్మ బాయ్. అన్న నన్ను వదిలే అన్నా. వదిలేస్తా. నువ్వు జీవితంలో చేసిన ఒక మంచి పని చెప్పరా. అన్న ఇంతవరకు ఏం చేయలేదన్నా. నువ్వు వదిలేస్తే చేస్తానన్నా. ఆహా, ఏం చేస్తావు? అది మంచి అంటే నేను ఆలోచిస్తున్నావు. నువ్వు ఎప్పటికీ మంచి చేయలేవురా. ఏమైందన్నా? పోరన్ కోసం పోయిన మనోళ్ళందరూ చచ్చిపోయినరా, మనల్ని కూడా చంపేస్తానని మెసేజ్ పెట్టిండ్రా ఆ ధర్మాబాయి. అయితే ఏం చేద్దామన్నా? తిరుగు, వెనకకు తిరుగు. నాకు గుండె దడొస్తుందన్నా. నా గిటకట్లే ఉంది. మీరు విక్కీభాయ్ మనుషులు కదా? రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. వద్దమ్మా, అది మీ నాన్నగారు పోయారు కదమ్మా, పలకరించిపోదామని వచ్చినాం. మీరు ఆఫీస్లో లేరని చెప్పేసి మేము వెనకకి వెళ్ళిపోతున్నాం. ఎలాగో వచ్చారు కదా, రండి కాఫీ తగలదురు. పలకరింపుల కోసం ఈ మర్యాదలు ఏందమ్మా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతాంలే. ఉంటామమ్మా, జాగ్రత్త. వస్తాను చెల్లమ్మా. మళ్ళీ తెలివిగా మేనేజ్ చేసావన్నా. అరే ఈ సంగతి పక్కకు పెట్టరా బై. ముందు ఆ కలెక్టర్ భార్య దగ్గరికి పోయిన సంగతి ఏందో జల్దీ ఫోన్ చేయి. సరే అన్నా. మాకు వాట్సాప్లో ఫోటోలు గిట్ల వచ్చినాయి, వెనక్కి వచ్చేస్తున్నాం. మేడం గారు చాలా మంచోళ్ళు, మాకు కాఫీ తాగిపిచ్చిర్రు, మాతో సెల్ఫీ గిట్ల దిగిర్రు. మరి మీ పరిస్థితి ఏంటి? మేము ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం రా. అన్నా నాకు ఒక డౌట్, వాడు అన్న గిట్ల ఫోటోలు పంపించిండొచ్చా? తెలుసుకుందాం రా, తొందరగా వచ్చాయి. ఏంద్రా, మనకు మెసేజ్ వచ్చిన సంగతి అన్నకు చెప్పనీకొస్తే అన్నేంద్రా గిట్లయిపోయిండు. ఏమైందన్నా? మొత్తం సార్ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ సీజ్ అయిపోయాయి. అందుకే అన్న సాఫ్ట్వేర్ వాళ్ళతోని సినిమా వాళ్ళతోని పెట్టుకోకూడదు. గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళెవరు? మనం ఢిల్లీ నుంచి పిలిపించిన హ్యాకర్ సార్. వాడు చంపేది కిరాతకంగా ఉంది, వాడు ఫాలో అయ్యేది ఇంటెలెక్చువల్గా ఉంది. ఏం చేయలేకపోతున్నా. మీరన్నా ఎదుటి చేయండి వాడిని. 1 అవర్లో వన్ ట్రేస్ అవుట్ చేసి ఏ సర్వర్ నుంచి ఫాలో అవుతున్నాడో తెలుసుకుంటాం సార్. రేయ్, ఆ విక్కీపై ఢిల్లీ నుంచి ఎవరో హ్యాకర్స్ ని రప్పించారంట. ఇంకో 1 అవర్లో మనం ట్రేస్ చేయొచ్చు. రేయ్, వాళ్ళ విషయాలన్నీ నీకు ఎలా తెలుస్తారా? ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. మనం అనుకుంది సాధించాలంటే మనకు అట్లీస్ట్ 4 days టైం కావాలి. వాడు హ్యాకర్స్ మనల్ని పట్టుకునే లోపే ఆ హ్యాకర్స్ ని మనం డైవర్ట్ చేయాలి. ఎలారా? చెప్తా. రే రాహుల్, నట్టడివిలో ఆకలితో వేటాడుతున్న పులి కళ్ళు ఫోటో తీరా. సరే. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడానికి పైకి ఎగురుతున్న సింహం జూలు తీరా. పొదల మాటన దాగున్న నక్కమోహం తీరా. పొట్టెక్కువ కింగ్ కాంగ్ బొమ్మ తీరా. వీటన్నిటిని కలిపి ఒక కొత్త జంతువుని తయారు చేయాలనా? కాదు, మనిషిని. మనిషినా? హ్మ్. ఓకే, ఐల్ ట్రై.
ఇలాంటి ఆకారం ఉన్న మనిషి భూమి మీద ఎక్కడా ఉండడు.